దిల్ రాజు తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన తరువాత చలనచిత్ర రంగానికి సంబంధించిన వివిధ పరిణామాల నేపథ్యంలో ఆయన ఎఫ్డీసీ కార్యాలయం లేదా ఛాంబర్లో చురుగ్గా కనిపించడం లేదనే చర్చలు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఎఫ్డీసీ చైర్మన్ గా నియమితుడవడానికి ముందు ఆయన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా కూడా సేవలందించారు. ఇండస్ట్రీ అంతర్గత వివాదాలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల సమస్యల పరిష్కారాల నిమిత్తం ఆయన ఎక్కువగా ఫిల్మ్ ఛాంబర్ మీటింగులకే ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కార్యక్రమంలో నిరంతరం అందుబాటులో ఉండాల్సిన రాజు సొంత సినిమాల పనుల్లో నిమగ్నమై ఎఫ్డీసీని పట్టించుకోవటం లేదని విమర్శిస్తున్నారు. సినీ పరిశ్రమలోని సమస్యలు పట్టించుకోవటం లేదని విమర్శ కూడా గట్టిగానే వినపడుతోంది. ఇన్నాళ్లు సినిమాలతో వైరల్ అయిన దిల్ రాజు ఇటీవల రాజకీయాలతో కూడా వైరల్ అవుతున్నారు. ప్రస్తుత ప్రభుత్వం తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా దిల్ రాజును నియమించడం, గత సంక్రాంతి 2 సినిమాలకు ఆయనే నిర్మాత కావటం, 3 సినిమాలను ఆయనే డిస్ట్రిబ్యూట్ చేయటం ఇలా రెగ్యులర్ గా వార్తల్లో నిలుస్తున్నారు. దీంతో పలువురు రాజకీయ నాయకులు దిల్ రాజుపై కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల సంక్రాంతికి వస్తున్నాం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిజామాబాద్ లో నిర్వహించగా ఆంధ్ర వాళ్లు సినిమాలకు వైబ్ అవుతారు, మన తెలంగాణలో కళ్ళు మటన్ కి వైబ్ అవుతారు అని దిల్ రాజు అన్నారు. దీంతో తెలంగాణ ప్రజలు దిల్ రాజుపై ఆగ్రహాన్ని వ్యక్తపరిచారు.